అంబటి రాంబాబు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన మాట్లాడిన మాటలు తప్ప లేదు, మాట్లాడిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం రైటా? వాళ్ళు మాట్లాడిన తర్వాతనే మనిషి అన్న తర్వాత ఎవరికైనా రెచ్చగొట్టే కొన్ని బాధ ఉంటుందండి. ఇప్పుడు ఎంత దేవుడైతే సహజంగా ఉంటాడు, కానీ మానవులం మనం 10 మంది 10 విధాలుగా మాట్లాడితే ఒక్క మనిషి కోపం రాదండి. ఏదో కోపంలో ఫ్లోర్లో అన్నాడు ఆ మాట, మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడుగా. నేను అలా అని ఉండకూడదు, నేను ఎందుకు అన్నాను, మరి నా వల్ల తప్పేమైనా ఉందేమో, నేను అనకూడదు ఆ మాట అని చెప్పాడుగా. సారీ చెప్పినట్టే కదా. మరి సారీ చెప్పినా కానీ మందనే వేసుకొని వచ్చి వేలకు మంది వచ్చి ఇంటి మీదకి వచ్చి ఆ వదన కార్లు 5 కార్లు ధ్వంసం చేసి ఇల్లు పగలగొట్టి ఆ పార్టీ ఆఫీసులో నిప్పేసి తగలబెడితే ఆడ మనుషులు ఉన్నారు. 60 మంది దాకా ఉన్నాం ఆ రోజు అక్కడ. మరి వాళ్ళందరూ తగలబడి చనిపోతే ఏం చేసేవాళ్ళు వీళ్ళు? అసలు గల్లా మాధవి అసలు నిజంగా ఎమ్మెల్యేనా? అసలు ఎమ్మెల్యే లేకపోతే ఏమన్నా రౌడీ ఈజీం చేయడానికి వచ్చిందామా? ఇప్పుడు మనుషులు అన్నాక నువ్వైనా ఒకటి, నేను అయినా ఒకటి. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, వైసీపీ ఉన్నారు. మాటపూర్వకంగా మాట్లాడుకోండి, ఏదైనా కానీ చర్చలు పెట్టుకోండి. ఇదిగో ఈ తప్పు చేసావు, ఈ తప్పుని గురించి నేను జైలుకి పంపిస్తున్నావు అని చెప్పండి. రెడ్ బుక్ రాజ్యం చేసుకొని లోకేష్ బాబు వచ్చి ఆ తాతూ తెలియనోడు, ఆ పప్పు తిని బతికేవాడు మాటలిని ఈరోజు మీరు ఆ విధంగా దేశాన్ని నాశనం చేస్తున్నారే. రాబోయే కాలంలో మీరేమవుతారో మీరు ఒక్కసారి ఆలోచించుకున్నారు సార్? మీరు ఆలోచించుకోలేదుగా. ఇప్పుడు ఎంతైతే అంత పూడ్చుకోవాలి, వచ్చే ఎలక్షన్కి నేను ఉండను, నా కొడుకు ఎంతో కొంత నేను దాచుకోవాలి అన్న పొజిషన్లో ఎమ్మెల్యేని కానీ ఎంపీలని కానీ మంత్రులను కానీ ఎవరినైనా చేతలో గుప్పిళ్ళలో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసే పనులని విద్వేషంలో పనులు చేస్తున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు జైలు నుంచి వస్తున్నాడు. కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, మంచిగా మాట్లాడుకుని ఏదో వేదనగా ఉండి పోయారు. ఆయన సార్ వస్తుంటే మీరు ఆటంకపరుస్తున్నది పోలీసులు ఏమన్నా చంద్రబాబు నాయుడు చొత్తులా మీరు? ఇప్పుడు సరే ఇంక 3 సంవత్సరాలు ఉంటాడండి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మీ పోలీసులు ఎడిపోతారు అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ము కాస్తారా మీరు? న్యాయం లేదా మీకు? ఆ రోజు 50 మంది వచ్చి ఇంటి మీద పెట్టుకు ఆ అవసరం కొట్టిది, ఆ అవసరం అన్నీ పగలగొట్టి 5 కార్లు పగలగొట్టినప్పుడు పోలీసులు ఏమయ్యారు? మన జగన్ గారు వచ్చినప్పుడు బటాలం దిగిందే, 6 వ్యాన్లు 10 వ్యాన్లు దాకా వచ్చారు. ఈ లైన్ అంతా పోలీసులే. మరి అప్పుడే నుంచి వచ్చారు ఈ పోలీసులు అందరూ. అంటే జగన్ బాబు ఒక్కడికి వీళ్ళందరూ భయపడుతున్నాడు. సింహం అనేది సింహలుగా వచ్చింది. మీరు 3 పార్టీలు కలిస్తే ఇప్పుడు గెలిచారయ్యా. అది కూడా ఏ మాత్రం గెలిపో అందరికీ తెలుసు ఎలా గెలిచారన్నది. గెలిచారు, మీ పని మీరు చెయ్యండి. ఇప్పుడు జనానికి ఏం ఇచ్చింది లేదు. అవి అన్నారు, ఇవి అన్నారు, ఏది లేదు. బస్సు ఫ్రీ అన్నాడు. ఆ బస్సు కారణం ఇప్పుడు డబ్బులు పెట్టి కొనేవాళ్ళు కూడా లేరు. ఆ ఆడవాళ్ళని ఎక్కించుకుంటున్నా, మగవాళ్ళని ఏమో ఆపుతున్నా. ఆ ఆడదలిగిందంటే మాత్రం ఆధార్ కార్డు తీసుకొని పరిగెత్తుతుంది ఊళ్ళ మీదకి. ఏంది? ఛార్జీలు లేవు కాబట్టి ఎంతలకైనా వెళ్ళిపోతుంది ఆడది. మగవాడికి ఇంట్లో కాపురాలు పోతున్నాయి ఈ పెట్టిన కాల్చి. అదొకటి. మళ్ళీ అది ఊరగ పెట్టిన బస్సు కాబట్టి ఎక్కుతున్నారు. ఒక బస్సు ఎక్కేవాళ్ళు 2 బస్సులు మనుషులు ఉంటున్నారు. 2 బస్సులు ఏడెక్కిస్తారు? వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, జుట్లు పొట్టుకోవటం, సొమ్ములు బాగొట్టుకోవటం, డబ్బులు బాగొట్టుకోవడం జరుగుతుంది. ఇదేమన్నా పద్ధతి?